ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో చెత్త రాతలు, హేయమైన కారు కూతలతో ప్రచారం చేశారని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కాకాని ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డితో కలిసి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాకాని మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణపై ధ్వజమెత్తారు. ఆయన బతుకేంటో ప్రజలందరికీ తెలుసన్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే నెల్లూరు జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉండదని తేల్చి చెప్పారు. ఇక ఆ తర్వాత కొత్త పలుకు, చెత్త పలుకు, చివరకు ఏ పలుకులు ఉండవని హెచ్చరించారు. పోలీసులు మితిమీరుతున్నారని మండిపడ్డారు. పోలీసులకు ఏబిఎన్ రాధాకృష్ణ జీతాలు ఇస్తున్నాడా, చంద్రబాబు దగ్గర నుండి వస్తుందా, లేక ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను చూసి సమాజం సిగ్గుపడుతుందని తెలిపారు. ఆయన వెంట జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, రూరల్ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి, పార్టీ శ్రేణులు, మహిళా నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇప్పుడు దాకా బూతు రాధాకృష్ణ రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఆయనకి. ఈరోజు అతని మానసిక స్థితి చూస్తే మెంటల్ కృష్ణ అని చెప్పని అనిపించింది. మెంటలోడు కూడా కొంచెం మామూలుగా మెంటల్ పట్టినటువంటి వాడు, లేకపోతే మదపిచ్చి పట్టినటువంటి వాడు మాట్లాడేటువంటి మాటలు, చూపించేటువంటి చేష్టలు తప్ప ఒక జర్నలిజంలో ఉండేటువంటి వ్యక్తి సభ్య సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలనే ఆలోచన, కనీస ఇంగిత జ్ఞానం ఉండేటువంటి వాడు ఇటువంటి పనులు చేయడు. అందుకని మహిళల పట్ల రాధాకృష్ణ వ్యవహార శైలి ఏ విధంగా ఉండేది అనేటువంటిది రాధాకృష్ణ అంతరాత్మకు తెలుసు. పాపం రాధాకృష్ణ వేధింపులు భరించలేక ఈ లోకాన్నే విడిచిపోయినటువంటి ఆయన భార్యకి తెలిసి ఉంటుంది. కాబట్టి చెల్లికి, ఆలికి, తల్లికి తేడా తెలియనటువంటి మూర్ఖుడు ఈరోజు ఒక ఛానల్ నడిపిస్తా, నిన్న ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయడానికి వెళితే దాని మీద రకరకాలైనటువంటివన్నీ పెట్టి మా మీద కేసులు పెడతా. రాధాకృష్ణ గుర్తుంచుకోవాల్సింది, ఈరోజు పోలీసులు గుర్తుంచుకోవాల్సింది, సాక్షి ఏమి రాయలే, మామూలుగా రాసిన దానికే సాక్షి ఆఫీసులకు వెళ్ళి తగలబెట్టారు. వెళ్ళి పాపం కొంతమంది జర్నలిస్టులు అయ్యా మా కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు అని అంటే మేమేమి చేయలేమండి, మీ మానాన్ని మీరు ఏదో ఒక విధంగా ఆఫీసుకు తాళాలు వేసి వెళ్ళండి అని చెప్పి పోలీసు అధికారులు సెలవు ఇచ్చారు. అటువంటిది నిన్న మేము ఊరికే నిరసన తెలియజేయడానికి పోతే దానికి 4 దారులుంటే 4 దారుల దగ్గర బ్యారికేడ్లు, దాని మీద మళ్ళా రోడ్డు మీద ఉండేటువంటి కంప, ముళ్ళ కంచెలు, రకరకాలైనవన్నీ వేసి ఇబ్బందులు పెట్టి ఈరోజు దాని మీద మా మీద ఎఫ్ఐఆర్లు కట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. కాబట్టి రాధాకృష్ణ గుర్తుంచుకోవాల్సింది, నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తున్నారు. కాబట్టి మహిళా లోకం చీకొడుతుంది. న్యూట్రల్ గా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రజ్యోతి పేపర్ను చూడటం లేదు. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నీ ఛానల్కి నీకున్న క్రెడిబిలిటీ ఏంటంటే, సార్ ఏమన్నాడు సార్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని అంటే, ఇదిగో ఏదన్నాడంటే ఉమ్ముతున్నారు నీ ముఖాన. అంటే చూడటం నీ ఛానల్ తెలుసుకుంటున్నారు ఏం జరిగింది అని. ఆ స్థితికి దిగజారిపోయింది నీ పత్రిక, నీ ఛానల్. పాపం నువ్వేమో నన్ను మించినటువంటి వాడు లేడు, రకరకాలైనటువంటి స్లోగన్స్ పెట్టుకుని నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి నువ్వు ఎదుటివాడికి చెప్పేవాడికి తప్ప నీకు చెల్లెలు ఉందో లేదో మాకు తెలియదు. ఉంటే వెళ్ళి నీ చెల్లెలను అడుగు, అమ్మా ఇది నేను ప్రసారం చేశాను అని అంటే వాళ్ళు ఏమి సమాధానం చెప్తారు. కాబట్టి నీకున్నటువంటి నీచ చరిత్రలాగా అందరూ బ్రతుకుతారు అనుకోవద్దు. రాధాకృష్ణది బ్రతుకే కాదు. కాబట్టి ఆయన ఏదో సామెత ఉంది, ఎదుటివాడికి చెప్పేదానికి నీతులు ఉన్నాయన్నట్టుగా ఆయన పెద్ద సంస్కారం కలిగినటువంటి వాడిగా. నీ సంస్కారం అంతా మాకు తెలుసు. నువ్వు మాకు తెలిసేటప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ల్యాంబరేటా స్కూటర్ మీద వస్తే ఆ స్కూటర్ కి స్టాండ్ వేసుకునేటువంటి గతి లేకపోతే ఆ స్కూటర్ ని గోడ కానిచ్చినటువంటి వాడు నువ్వు కాదా? అవునా చెప్పు. ఈరోజు నువ్వు ఆడి కారులో తిరుగుతున్నావు, రకరకాలైనటువంటి కారులో తిరుగుతున్నావు, బంగ్లాలో తిరుగుతున్నావు. నీ బ్రతుకెట్లాంటిది అనేది లోకానికి అంతా తెలుసు. అటువంటిది నువ్వు ఏదో ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టుగా చంద్రబాబుకు నువ్వు బ్రోకరేజ్ చేస్తున్నావు కాబట్టి, చంద్రబాబుకు బ్రోకర్ కాబట్టి, నువ్వు చంద్రబాబు ఇచ్చేటువంటి బ్రోకరేజ్తో బతుకుతున్నావు కాబట్టి నువ్వు నేను పెద్ద జర్నలిస్ట్ అనుకోవద్దు. జర్నలిస్ట్గా ఎవరు చూడాలి, నిన్ను బ్రోకర్ గానే చూస్తున్నారు. నీది జర్నలిజం అని ఎవరంటే బ్రోకరిజం అని అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు మేమందరం కూడా శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోదరి ఆనం అరుణమ్మ గారు, మరొక సోదరులు జిల్లా పరిషత్ కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి రూరల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అన్న విజయ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళని అనుకుంటున్నా, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కూడా మాతోట వచ్చినటువంటి మా అక్క చెల్లెమ్మలు అందరం కూడా ఈరోజు దీనికి సంబంధించి నిరసన తెలియజేయడానికి వచ్చాం. నిన్న వచ్చారు, ఎండలో ఉండారు. పాపం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డా, పోలీసులు ఎన్ని రకాలుగా హింసించినా, వాళ్ళని నెట్టినా, దోచినా, తోలనాడినా భరించారు. కేవలం కారణం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి కుట్ర. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేక వ్యవహరిస్తున్నటువంటి తీరు. నేను చివరిగా చెప్పదలుచుకున్నది, పోలీసులు ఏదైతే నన్ను మితిమీరి వ్యవహరించారో
చంద్రబాబు నాయుడు మీదకి పోయినా కూడా అంత భద్రత ఉండదేమో, అంతకు మించి భద్రత కల్పించారు ఏబిఎన్కి. సిబిఎన్ కన్నా ఏబిఎన్ పవర్ఫుల్ అయిపోయాడు ఈ రాష్ట్రంలో. కాబట్టి మీకేమన్నా ఏబిఎన్ జీతాలు ఇస్తున్నాడా? ఏబిఎన్ కార్యాలయం నుంచి ఏమన్నా పోలీసులకు జీతాలు వస్తున్నాయా? లేకపోతే పోలీసులు ఎందుకు అంత ఉత్సాహంతో వందలాది మంది తరలి వచ్చారు? పాపం ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టారు, మళ్ళీ మైకుల్లో మాట్లాడారు, రకరకాలైనటువంటి ఇబ్బంది పెడితే మేము ఒక అనుమానం వచ్చింది. ప్రభుత్వం మీకు జీతం ఇచ్చేది ప్రభుత్వమా, ఏబిఎన్నా, సిబిఎన్నా? ఎందుకంటే ఆయన చెప్పినటువంటి దాన్ని వంతపాడుతున్నారు కాబట్టి సిబిఎన్ వాళ్ళ ఆయన జోబులోంచి డబ్బులు తీసేయడంలే, ఏబిఎన్ ఆయన జోబులోంచి డబ్బులు ఇవ్వడం ఇచ్చేది ప్రభుత్వం. మీరు ప్లాన్ చేయాల్సింది ప్రభుత్వానికి, మీరు ప్లాన్ చేయాల్సిన శాంతి భద్రతలకి. కాబట్టి మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, మేము ఏబిఎన్ నుంచి ప్రతి నెల జీతం తీసుకుంటున్నాం కాబట్టి ఆ జీతకాలం కాబట్టి ఆ విధంగా పనిచేయాలన్నట్టుగా మీరు వ్యవహరించినటువంటి తీరుంది. ఇది సమాజం కూడా పోలీసు వ్యవస్థను చూసి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా మా ఈ పోరాటం ఏదైతే ఉందో ఈరోజు మీకు ఇచ్చాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మా మహిళా మండలందరి సహకారంతో, వాళ్ళ అందరి యొక్క ఆలోచనతో ఈరోజు వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఇస్తున్నాం. మాకు రసీదులు అడిగినా కూడా ఈ పోలీస్ స్టేషన్లో మేము రసీదులు ఇచ్చే ఆనవాయితీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మామూలు వాళ్ళకైనా ఇస్తాం, కానీ మామూలుగా దారిని పోయేవాడికి ఫిర్యాదు ఇచ్చినా మేము సంతకం పెట్టిస్తాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమన్నారు? మరి రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ దేనికి, గ్రీవెన్స్ దేనికి, మళ్ళీ దానికి ఒక రిసెప్షనిస్ట్ దేనికి? ఆమె నేను సంతకమే పెట్టను, నేను అసలు మీకు రసీదే అయినానన్నప్పుడు అంటే వ్యవస్థలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పక్కకు పెట్టేశారా? మేము మనుషులుగా భావించడం లేదా? పోలీసు వ్యవస్థ ఆ విధంగా తయారైందా? కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గుర్తుంచుకోండి, రాధాకృష్ణ అనేటువంటి వాడు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబిఎన్ కనపడదు, ఆంధ్రజ్యోతి కనపడదు, రాధాకృష్ణ ఉండదు, కొత్త పలుకు ఉండదు, చెత్త పలుకు ఉండదు, ఏ పలుకు ఉండదు. అసలు నీకు పలుకే మారిపోద్ది, పలుకే మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎదురుదాడి మాని, ఈరోజు ఇవిడ రాశాడు ఒకటి తలమాసినాడు ఏమనంటే, నేను ఏదో 2000 మందితో పిలుపునిచ్చామంటే 200 మంది కాలేదంటే. ఈరోజు ఇక్కడికి వస్తేనే దగ్గర ఎంతమంది వచ్చారో లెక్కేమను. ఏబిఎన్ వాడు ఎవడన్నా ఉంటే ఆ ఇచ్చినటువంటి వాడు కంప్లైంట్ ఇచ్చినటువంటి వాడు వచ్చి ఈరోజు లెక్కండి. ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎంతమంది వచ్చామో లెక్కేసుకోండి. కాబట్టి స్వచ్ఛందంగా పిలవకుండా, కాబట్టి నిన్న పిలుపునిస్తే ఎంతమంది వచ్చారంటే, ఎంతమంది వస్తే మీ పోలీసులు ఎందుకు 100 మంది వచ్చారు, 200 మంది ఆపడానికంటే అప్పటికి అంత బలంగా ఉన్నామనే మమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నారా? 200 మందిని ఎదుర్కోలేనటువంటి పోలీసు వందలాది మందిని తీసుకొచ్చారు నిలబెట్టి, పాపం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఎండలో వాళ్ళు సొక్కి పడిపోతురా, పాపం మా వాళ్ళు ఇబ్బంది పెడుతురా, ఆడవాళ్ళని కూడా చూడకుండా ధైర్యంగా పులులాగా పోరాడుతున్నా మీతోన. కాబట్టి మా పవర్ ఏంది మీకు అర్థమైంది. అధికారం ఉంటేనే కాదు, చంద్రబాబు లాగా 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఎక్కడో ముసుగేసుకొని పడుకొని అదేమంటే నాకు బయటకు వస్తే కోవిడ్ వస్తుంది, నేను ముందే 70 ఏళ్ళు దాటినటువంటి వాడిని నేను తట్టుకోలేనని చెప్పి ఆ విధంగా ఉండేటువంటిది కాదు. నిన్న చెప్పినా, ఈరోజు చెప్తున్నా, రేపు చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి వారసత్వం గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యంతోనే పోరాడతాం, ఆత్మస్థైర్యంతో మాట్లాడతాం. ఖచ్చితంగా ఈరోజు మీరు చేసినటువంటి తప్పుల్ని ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దానికి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని దాని మీద క్షమాపణలు చెప్పి చంపలేసుకోవడం తప్ప ఎదురుదాడి చేయడం మానుకుంటే మంచిది అని చెప్పి చెబుతూ, కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753. Hi Nilor, please subscribe to N3 TV.